నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. సిపిఐ పార్టీ 20 ఏళ్లు గడుస్తున్న సందర్భంగా ఎన్నో త్యాగాలు, ఎన్నో బలిదానాల ద్వారా వచ్చిన తెలంగాణలో పెద్ద ఎత్తున కూడా సంబరాలు చేసుకుంటా ఉన్నారు సిపిఐ నాయకులు. మాట్లాడదాం మనతో పాటు సిపిఐ నాయకుడు ధర్మేంద్ర గారు. అలా చెప్పండి, ఎట్లా అనిపిస్తా ఉంది 20 ఏళ్ల తర్వాత ఇక్కడ రోడ్లపైన ఎక్కడ చూడు ర్యాలీల రూపంలో కూడా ఎర్రదల కనిపిస్తా ఉంది, ఎట్లా అనిపిస్తా ఉంది? భారత కమ్యూనిస్టు పార్టీ దాదాపు స్వతంత్రానికి పూర్వము స్వతంత్ర సంగ్రామంలో కూడా అశేష త్యాగాలు చేయడము, స్వతంత్ర సంగ్రామంలో అనేక వేలాది మంది బలి పశువులు అయినటువంటి భారతదేశ సంగ్రామంలో అనేక పోరాటాలు త్యాగాలు చేశారు. తర్వాత మలిదశ తెలంగాణ సాయుధ పోరాటాన్ని కూడా నిర్మించి పూర్తిగా ప్రజల వైపు, ప్రజల హక్కులని నిజాం రాచరికపు వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడినటువంటి పార్టీ ఏదైనా ఉందనంటే అది భారత కమ్యూనిస్టు పార్టీ. భారత కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈరోజు హైదరాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు భారీ ఎత్తున ఎర్ర జెండాలను చేపూని మొత్తం పిల్లా జనాలతో అందరూ కూడా మొత్తం నగరం అంతా కూడా ఈరోజు ఎర్రని దండుతోని బయలుదేరి ఈరోజు బహిరంగ సభ ఏర్పాటు చేసుకుంటుంది. ప్రధానంగా భారత కమ్యూనిస్టు పార్టీ ఈ దేశంలో ఉన్నటువంటి అసమానతలకు వ్యతిరేకంగా, లేకపోతే ఈ కుల గజ్జికి వ్యతిరేకంగా ప్రజలందరికీ కూడా సమాన అవకాశాలు, స్వతంత్ర ఫలాలు అందాలని చెప్పి గత సుదీర్ఘ కాలం పాటు చేస్తూ ఉంది. అందుకే ఈ 100 సంవత్సరాల శత జయంతి ఉత్సవాలు కూడా జనవరి 18వ తారీఖున ఖమ్మం నగరంలో దాదాపు 5 లక్షల మంది జన సమీకరణతోని 40 దేశాల ఈ భారత కమ్యూనిస్టు పార్టీ సంబంధించిన ప్రతినిధులతోని సభ జరగబోతోంది. ఆ సభలో కూడా ఈ దేశానికి పాలక వర్గాలు అనుసరిస్తున్న విధానాలతో పాటు నిజంగా ఈరోజు ప్రతి ఒక్క పౌరుడికి సమాన హక్కులు ఎందుకు అందడం లేనటువంటి అనేక డిమాండ్ల మీద ఆ సభ జరగబోతుంది. దాదాపు అన్ని రాష్ట్రాల నుంచి కూడా ప్రతినిధులు రాబోతున్నారు. కాబట్టి ఖమ్మంలో జరిగేటటువంటి సభని కూడా జయప్రదం చేయాలని చెప్పి ఈ దేశంలో ఉన్నటువంటి కమ్యూనిస్టు యోధులకు, అదేవిధంగా స్టేబులర్స్ అందరూ కూడా పిలుపునిస్తా ఉన్నాం. ప్రధానంగా ఈరోజు చూస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా ప్రజారంజక పాలన అందించడంలో పూర్తి విఫలమవుతున్నారు. దీనిలో ప్రధాన కారణం కూడా ఈ దేశ పాలకులు నరేంద్ర మోడీ ఈ గత 12 సంవత్సరాల వ్యవధిలో పూర్తిగా మానవ హక్కులు హరించాడు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కేవలం ఒక మనవాద భావజాలంతో వెళ్తూ ఈ దేశంలో పీడిత వర్గాలకు అన్యాయం చేస్తున్న పార్టీగా బీజేపీ పార్టీ చరిత్రహీనులుగా ఈరోజు నరేంద్ర మోడీ నిలవబోతున్నాడు. దీనికి అందుకే ఈ భారతదేశంలో ప్రత్యామ్నాయం ఏదంటే అది కేవలం కమ్యూనిస్టులే, ఆ అగ్రభాగాన సిపిఐ ఉంటుందనేది మాత్రం. ఇక్కడ చూసుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో ఒకప్పుడు కొన్నేళ్ల క్రితం ఒకప్పుడు సిపిఐ పార్టీ ఉంది, మాకు ఏదైనా సమస్య అయితే వాళ్ళు పోరాటం చేస్తారు, మా వంతుగా వాళ్ళ గలాన్ని వినిపిస్తారని చెప్పేసి ప్రజలు బాగా నమ్మే వ్యక్తులు ఉండేవారు. కానీ ఇప్పుడు ఎందుకో సిపిఐ పార్టీ వెనకంజ వేసినట్టు అనిపిస్తుంది. ఏదైనా సమస్యలు ఉంటే ఎక్కువ ముందు కనిపించలేదు, ఎందుకు మరి? అసలు ఏంటి లోపం ఏంటి, ఏం జరుగుతుంది? ప్రజల్లో వాస్తవంగా భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ భారత కమ్యూనిస్టు పార్టీ అదేవిధంగా ఎర్ర జెండా అంటేనే ప్రజల్లో ఒక పూర్తిగా నిలువెత్తు సమస్యల పరిష్కారం దిశగా ఉంటుంది. కానీ ఈరోజు ఈ పెట్టుబడిదారు వ్యవస్థ ఎప్పుడైతే వచ్చిందో పూర్తిగా ఈరోజు రాజకీయ వ్యవస్థను కూడా కుల వ్యవస్థగా తయారు చేయడం, లేకుంటే ధన ప్రభావాన్ని చొచ్చించి ఈరోజు రాజకీయాలు చూస్తూ ఉన్నాం. ఎందుకంటే సామాన్యులు కూడా ఈరోజు రాజకీయం చేయలేని పరిస్థితి ఉంది. కాబట్టి దీనికి ఖచ్చితంగా అందుకే ప్రత్యామ్నాయం ఈరోజు కమ్యూనిస్టులు ఖచ్చితంగా రేపొద్దున బీజేపీ కాదు, కాంగ్రెస్ కాదు, రేపొద్దున కమ్యూనిస్టులు అనేటువంటి నానుడి కూడా ఒక 10 సంవత్సరాలు రాబోతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈరోజు కమ్యూనిస్టు పార్టీలను ఆదరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజా సమస్యల పరిష్కారం అంటే ఎర్ర జెండాలతోనే సాధ్యం అనేది మీరందరూ గుర్తించాల్సిన అవసరం ఉందని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఆపరేషన్ కగార్తో కేంద్ర ప్రభుత్వం కాల్పుల పరంపర ఇంకా కొనసాగిస్తూ ఉంది. ఎంతో మంది అమరులు అవుతా ఉన్నారు, ఎంతో మంది కూడా లొంగిపోతా ఉన్న పరిస్థితి. అసలు ఎందుకు సిపిఐ పార్టీ ముందుకు వచ్చి వీటిపైన ఎందుకు గలం విప్పట్లేదు? ఎందుకు ప్రభుత్వాన్ని నిలదీసి అడగలేకపోతుంది? ఎందుకు చంపేయాల్సి ఎందుకు అడగలేకపోతుంది? అంటే ఈ అడగడంలో కూడా కొంచెం వెనకబాటు వేసినట్టుగా అనిపిస్తా ఉంది. ఏం చెప్తారు మరి? లేదు, వాస్తవంగా కమ్యూనిస్టు పార్టీల పట్ల, లేకుంటే మావోయిస్టులు, నక్సలైట్ల పట్ల ఈ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఆపరేషన్ కగార్ తీసుకుంటున్న నిర్ణయం ఉందో అది పూర్తిగా పౌర సమాజానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి చర్యనే. ఎందుకంటే ఈరోజు ఆపరేషన్ కగార్ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఈ దేశంలో ఉన్నటువంటి సహజ వనరులను, లేకుంటే బాక్సైట్ని, లేకుంటే ఖనిజ నిక్షేపాలని దారాదత్తం అంటే కార్పొరేట్ సంస్థలకు, అంబానీ ఆదాయాలకు దారాదత్తం చేయడానికి మాత్రమే ఆపరేషన్ కగార్ తీసుకొచ్చారు. ఈరోజు చూస్తే దాదాపు ఈ 12 సంవత్సరాల వ్యవధిలో కూడా దాదాపు 14,000 మందిని ఈరోజు అడవుల్లో ఊచకోత కోయడం అంటేనే మానవ హననం జరుగుతూ ఉంది. దీనికి నరేంద్ర మోడీ ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోక తప్పదు. ఈరోజు కేవలం
ఆపరేషన్ కగార్ అని చెబుతూ ఈరోజు మావోయిస్టులు ఊచకోత కోయడాన్ని చాలా సిగ్గుచేటువంటి విషయం. ఇది కేవలం ఈరోజు అడవుల్లో అన్నలను చంపడం కాదు, ప్రజాక్షేత్రంలో ఈరోజు కమ్యూనిస్టులు కూడా అర్బన్ నక్సలైట్లుగా చిత్రీకరించేటటువంటి దుస్సాహసం చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలు పూర్తిగా దీన్ని గమనిస్తూ ఉన్నారు. మీరు ఎట్లాంటి వ్యాపకాలనే కానీ కమ్యూనిస్టుల మీద చేస్తే ప్రజలు హర్షించేటటువంటి విషయం లేదు. కాబట్టి నరేంద్ర మోడీ, అమిత్ షా ఖబర్దార్. ఎందుకంటే ఈరోజు ఆపరేషన్ కగార్ కాదు, ఇంకొక 3 సంవత్సరాల్లో నీ గోరీ కట్టడం ఖాయం. ఖచ్చితంగా ఎర్ర జెండాని ఈరోజు ఎర్రకోట మీద ఎగరేసేటటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అది గ్రామీణ లెవెల్ నుంచి మార్పు దిశగా జరుగుతుంది. ప్రజలు కూడా ప్రత్యామ్నాయ ఆలోచనలు, రాజకీయ సంపష్టితోని ఆలోచన చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సిపిఐ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది ఆపరేషన్ కగార్ పైన? ఇప్పటికే పూర్తిగా దేశ పార్టీ కూడా, అంటే జాతీయ పార్టీ కూడా సిపిఐగా పూర్తిగా ఆపరేషన్ కగార్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా అనేక ఉద్యమాలు చేసింది. వాటిని ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కూడా పరిగణలోకి తీసుకుంది. పూర్తిగా అనేక చర్యల్లో భాగంగా ఈరోజు ఆపరేషన్ కగార్కి పూర్తిగా వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేస్తుంది. ఇంకా మిలిటెంట్ కార్యక్రమాలు చేయడానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ ముందు వైపు ఆలోచన నాయకత్వం చేస్తుందని చెప్పి తెలియజేస్తుంది.